కురుక్షేత్ర సంగ్రామంలో ఒకే ఒక్క రాత్రిలో తన తండ్రి ద్రోణాచార్యుని వంచించి చంపించిన పాండవులను వారి సైన్యాన్ని నరమేధం సృష్టించి తుడిచిపెట్టేశాడో యోధుడు. ఒక్క రాత్రి గడిస్తే చాలని సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే పాండవులని అతని దృష్టి నుంచి తప్పించా భీకర యుద్ధాన్ని చేశాడో ధీరుడు. శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మరాజుతో అశ్వత్థామ హతః కుంజరః అనే అబద్ధాన్ని చెప్పించి ద్రోణాచార్యులను అస్త్ర సన్యాసం కావించి చంపించాడంటే అతడెంతటి ప్రమాదకారో మీరే ఊహించుకోండి. అతడెవరో కాదు, మరణం లేని చిరంజీవి, శివశక్తి సమానుడు, కురువంశ రాజగురువు అయిన ద్రోణాచార్యుల కుమారుడు అశ్వత్థామ. తను పుట్టినప్పుడు ఏడుపు అశ్వం శబ్దంలా ఉండటంతో అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. పుట్టుకతో మణితో జన్మించాడు. ఆ మణి నుదుటిన ఉండగా ఏ ఆయుధంతో కానీ దేవత వల్ల కానీ మరణం సంభవించదు. ద్వాపర యుద్ధంలో తదనంతరం ద్రోణాచార్యులు పాండవులకి కౌరులకి అస్త్ర విద్యలు నేర్పించే గురువుగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలా వారితో పాటు అశ్వత్థామ కూడా అన్ని విద్యలను నేర్చుకుంటాడు. తన అస్త్ర శస్త్ర విద్యలతో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జున కర్ణ తర్వాత అశ్వత్థామ మాత్రమే అతి ఎక్కువ మందిని చంపాడు. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ